దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశం రూతు గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక వినుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. దేవునికి సమస్త మేమకలను ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితం కూడా నెరవేర్చబడును కాక. ఆమేన్. బైబిల్ గ్రంథంలో రూతు అనేటువంటి గ్రంథంలో నయోమి, ఎలిమెలెకు అనేటువంటి ఇద్దరు దంపతులకు మహలోను, కిల్యోను అనేటువంటి ఇద్దరు కుమారులు ఉంటారు. వారు యూదా బెత్లెహేం గ్రామంలో ఉంటారు, నివాసం చేస్తూ ఉంటారు. యూదా బెత్లెహేం గ్రామంలో ఆ ప్రాంతంలో ఆ రోజుల్లో కరువు రావడాన్ని బట్టి, ఆ కరువు తీవ్రంగా ఉండడాన్ని బట్టి వారు బ్రతుకు తెరువు కొరకు మోయాబు దేశానికి వెళ్ళిపోతారు నలుగురు. నయోమి, తన భర్త, ఇద్దరు కుమారులు. ఆడికి వెళ్ళాక మోయాబు దేశంలో వారికి పిల్లలిద్దరికి, కొడుకులిద్దరికి వివాహాలు జరుగుతాయి. ఒక కోడల పేరు, నయోమి యొక్క కోడల పేరు రూతు, మరో కోడల పేరు ఓర్పా. అక్కడ కొద్ది కాలం బాగానే ఉంటారు. ఆ తదుపరి నయోమి భర్త చనిపోతాడు. నయోమి యొక్క ఇద్దరు కుమారులు చనిపోతారు. నేను తప్పు పని చేశాను, నా దేశాన్ని విడిచి ఈ దేశానికి వచ్చి అని చెప్పేసి బాధపడి మరలా నా దేశానికి తిరిగి వెళ్ళిపోతాను అని అనుకుని వెళ్ళిపోతున్న సందర్భంలో ఈ రూతు కూడా నయోమి అత్తతో పాటు రావడానికి సిద్ధపడుతుంది. పూర్తిగా డిసైడ్ అయ్యి నయోమితో పాటు రూతు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాతకి ఒంటరిగా ఉంటుంది రూతు. అత్త చెప్పిన మాటకు లోబడుతుంది. ఆ తదుపరి ఎక్కడ పనికి వెళ్ళంటే అక్కడి పనికి వెళ్తుంది. ఒక మంచి స్థాయిని పొందుకునే విధంగా, విధవరాలు అయినప్పటికీ, భర్తను కోల్పోయినప్పటికీ కూడా పాపమును పడిపోకుండా అద్భుతమైనటువంటి దేవుని బిడ్డగా అక్కడ కొనసాగుతూ ఉంటుంది. ఆ సందర్భంలో బోయాజు నుండి ఒక వ్యక్తి ఆ పొలంలో, ఆ ప్రాంతంలో ఆయన ధనవంతుడు, బహుధనవంతుడు. బోయాజు అనేటువంటి పొలంలో ఈమె పరిగె వేరుకుంటూ ఉంటుంది. పరిగె వేరుకునే సందర్భంలో ఈమెను చూసి ఆ బోయాజు అంటాడు, నా కుమారి. చూడండి, అద్భుతం అన్నమాట. నా కుమారి అనే పదం. నా కుమారి, దేవుని వలన నువ్వు దీవెన పొంది ఉన్నావు. దేవుని వలన నువ్వు దీవెన పొంది ఉన్నావు. నువ్వు కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను వెంబడింపక, నీకు ఏ తోడు లేదు కనుక నువ్వు తప్పు పని చేయకుండా, పొరపాటు చేయకుండా ఏం చేస్తున్నావు? వెంబడింపక ఉండడం వలన ఏమైంది? నీ మునుపటి ఇంత మునుపున సత్ప్రవర్తన కంటే, నీ దేశంలో ఉన్నప్పటి ప్రవర్తన కంటే ఇక్కడికి వచ్చాక నీ ప్రవర్తన మరీ ఎక్కువైనది. సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన. చూడండి దేవుడా, ఈ రోజుల్లో ఆ సత్ప్రవర్తనే మనము దీవెన నొందేలాగా చేస్తుంది. నీ యొక్క మంచి ప్రవర్తన, నీ గుణం, నీ యొక్క క్యారెక్టర్ నీకు దీవెనను తీసుకొని వస్తుంది పరలోకం నుండి. ఈరోజు ప్రియ దేవుని కుమారుడు, కుమార్తె ఎంతో బాధలు, నిందలు, అవమానపడి విధవరాలుగా ఊరు దేశం కానీ తీసుకొచ్చిన రూతునే దేవుడు దీవిస్తే ఆమె ప్రవర్తనను బట్టి ఈరోజు ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా అనేక సంవత్సరాలుగా దేవుడిని మీరు నీ జీవితంలో దీవెన పొందుకోలేకపోతున్నానని నేను బాధపడుతున్నావు కదా. ఎందుకు దీవెన పొందుకోవట్లేదు తెలుసా? నీ ప్రవర్తన ఇంతకు మునుపున్న దానికంటే నీ ప్రవర్తన ఇప్పుడు, ఈరోజు నీ పరిస్థితి, నీ ప్రవర్తన, నీ గుణము, నీ క్యారెక్టర్ ఎక్కువగా లేదు. దేవుని నమ్మిన తర్వాతకి నీ ప్రవర్తన మంచిగా ఉండాలి. ఇతరుల జాలి పడటమే కావచ్చు, పాపం చేయకుండా ఉండటమే కావచ్చు, పవిత్రంగా జీవించడమే కావచ్చు, దేవుని తనగా ఇష్టపడటమే కావచ్చు, ఏదైనా దేవుని కొరకు నువ్వు చేయగలిగే ఏదైనా కూడా మంచిగా ఉండాలి, ఎక్కువగా ఉండాలి. అప్పుడే అంటాడు, నీవు దేవుని వలన దీవెన నొంది ఉన్నావు. ఆమేన్. ఈరోజు మనం దీవించబడకపోవడం కారణం అంటే మన ప్రవర్తన సరిగా ఉండకపోవడం. రూతు ప్రవర్తన చాలా అద్భుతంగా ఉంది కనుక తాను దీవించబడింది. ఈరోజు ప్రియంటి దేవుని కుమారుడు, కుమార్తె, నీ జీవితంలో కూడా ఉన్నటువంటి ప్రతి శాపం తొలిపి దీవించబడాలి, ఆశించబడాలి, ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి అంటే ఈ వాక్యాన్ని బట్టి నీవు మంచి ప్రవర్తన నడుచుకో. తద్వారా దైవిక దీవెనను పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగుగా ప్రార్థించుకుందాం. ప్రార్థన. మహాగణుడ, పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. రోజు జీవితంలో ఏ విధంగా అయితే ప్రభువా నువ్వు దీవించున్నావో, రోజును ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టి ప్రభువా
అయ్యా నీవు ప్రభు ఒక గనురాలుగా మార్చిన రీతిగా అయ్యా మా జీవితంలో కూడా అటువంటి కార్యం జరిగింపచ్చి వేడుకుంటున్నాను. రూతు తన ప్రవర్తన అయ్యా ప్రభా నీ సన్నిధిలో గొప్పగా ఉన్నదని నీ వాక్యం తెలియపరుస్తుంది. మేమును మా ప్రవర్తన చక్కగా ఉంచుకుంటూ సహాయం తెచ్చేయండి. లోకంతో కాకుండా నీతో స్నేహం చేసి నీ దీవెన ఆశీర్వాదం పొందుకున్నట్టుగా కృప దయచేయమని నా చిన్న ఏసునామములో కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకొనిచున్నాం మా ప్రియ పరలోకం ఉందన్న తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.